కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మెట్ల రమణబాబు, మీసాల రాజు, మహాసేన రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి, స్వర్గీయ వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలో మరణించిన నేతలకి రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్నా శివ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నాయకులు నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు 18 తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, మౌలిక వసతులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమళ్ల రాజ్యలక్ష్మి, పర్వత సురేష్, బొమ్మిడి సత్యనారాయణ, వెరపల నర్సయ్య, యాళ్ల జగదీష్, బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, అంబటి బుజ్జి, లొండ లోవరాజు, బ్యాంకు రాజు, ఇళ్ల అప్పారావు, కీర్తి సుభాష్, ఇటంశెట్టి సూర్యభాస్కర్, సూతిబాబులు, 4 మండలాల టిడిపి అధ్యక్షులు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మరి భవిష్యత్తులో కూడా మరిన్ని ముందుకు తీసుకువెళ్ళగా మరి రావడానికి అవకాశం లేదు. ఎలక్షన్స్ తర్వాతే రావడానికి అవకాశం ఉంది. 2029లో ఈ ప్రతిపాడు ఈనాటి సభ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉన్న నా పిలుపు మేరకు ఈ సభను ఇంత అత్యద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. TV9M